వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ రాజకీయాల్లో మరోసారి బీసీల డిక్లరేషన్ తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీసీ వర్గాలను ఆకర్షించే పనిలో పడ్డాయి పార్టీలు. ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని బీసీల వైపు చూస్తున్నాయి. అటు సంక్షేమంలోనూ ఇటు అధికారంలో బీసీలకు సగభాగం ఇచ్చామని అధికార వైసీపీ చెప్తుంటే, వారి హక్కుల కోసమే డిక్లరేషన్ తీసుకొచ్చామని టీడీపీ జనసేన అధినేతలు చెప్తున్నారు. ఎవరికి వారు బీసీలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక మంగళవారం మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. 10 అంశాలను డిక్లరేషన్లో పొందుపరిచారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీల అభివృద్ధికి చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. ఇక బీసీల దశ దిశ మార్చడం కోసమే డిక్లరేషన్ ప్రకటించామని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ చంద్రబాబు చెప్పారు. 100 సమావేశాలు పెట్టి నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు చంద్రబాబు వెల్లడించారు. బీసీల్లోని 153 కులాలకు న్యాయం చేసే బాధ్యతను టీడీపీ జనసేన తీసుకున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు. మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారిన 217 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ సభలో సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారని ఆరోపించారు. బీసీలకు ఏటా 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ మోసం చేశారని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఇసుక రీచ్లు ఒక కంపెనీకి కట్టబెట్టారని పవన్ ఆరోపించారు. జయహో బీసీ సభపై ఉన్న నాయకులంతా జగన్ బాధితులేనని పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలకు మేము న్యాయం చేస్తామంటే మేము న్యాయం చేస్తామని అధికార వైసీపీ టీడీపీ జనసేన కూటమి చెప్తోంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన టీడీపీ జనసేనకు బీసీలు జై కొడతారా లేక వైసీపీకి అండగా నిలబడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం.
సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రిజర్వేషన్ ఉండాలి. 25% ఉంటే కాదు 44% ఉండాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25%కు తగ్గించాడు. దగ్గర 16,800 మంది పదవులు కోల్పోయారు. రైట్ గా అధికార వైసీపీ పార్టీ కానీ ఇటువైపు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఇప్పుడైతే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అయితే బీసీ మంత్రాన్ని అయితే పఠిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి, రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు 111 హామీలతో అప్పుడు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. కానీ అందులో 10% వరకు కూడా పూర్తి చేయలేదని అధికార వైసీపీ అంటుంది. మరి ఇంకొక వైపు చూస్తే 2019లో సీఎం జగన్ చెప్పినట్లు బీసీ డిక్లరేషన్లో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మేము పూర్తి చేశామని ఇటువైపు జగన్ అంటున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు అన్ని కూడా బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే రాష్ట్ర జనాభాలో 85 లక్షలు ఉన్న బీసీ జనాభాను తమ వైపు ఓట్లుగా మలుచుకోవాలి అనే ఉద్దేశంతో రెండు పార్టీలు, ఇటు అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. బీసీలను అభివృద్ధి చేసింది మేమంటే మేము అని చెప్పేసి రెండు పార్టీలు కూడా చెప్పుకొస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలను అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలను గుర్తించి బీసీలను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీసీలు కూడా గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి బద్దులై ఉన్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే నిన్న జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో తెలుగుదేశం పార్టీ బీసీలపై వరాల జల్లు కురిపించిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి బీసీలకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం మేము ఖర్చు చేస్తాము. అంటే మొత్తం తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిపోయే ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 150 కోట్లు బీసీలకు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి ఈ కూటమి ప్రకటించడం జరిగింది. ఈ డిక్లరేషన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టం ఏ విధంగా అయితే ఉందో, అందులో భాగంగానే బీసీ రక్షణ చట్టం. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగిపోయాయి, బీసీలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి బీసీలపై దాడులను అరికట్టి వారిని రక్షణ కవచంగా ఉంచేలాగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాము అని చెప్పేసి ఈ డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. అదే విధంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం, చట్టాలను మార్పు చేయడం కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ బీసీ డిక్లరేషన్ లో చెప్పారు. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ఇచ్చిన హామీలను ఒకదాన్ని కూడా నెరవేర్చలేదు. అయితే వాళ్ళు 99% హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. వారికి అధికారం లేని పదవులు కట్టబెట్టారు. వారికి కుర్చీలు అయితే ఉన్నాయి కానీ అధికారాలు వారికి బీసీలకు ఏ విధమైన అధికారాలు లేవు. రాజకీయంగా అత్యధిక పదవులు బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే అని కూడా ఈ కార్యక్రమంలో ఈ డిక్లరేషన్ సభలో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఇదే అంశాన్ని ప్రతి బీసీ తీసుకువెళ్ళాలి, ప్రతి బీసీల దగ్గరికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి పార్టీ నేతలకు, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన నేతలకు పార్టీ అధినేతలు వారికి సూచించడం జరిగింది. బీసీ సంఘాలను, అంటే గత 4-5 నెలలుగా ప్రతి బీసీ సంఘాలను టచ్ చేసి వారికి ఏ విధమైన సంక్షేమ పథకాలు అవసరం అనే అంశాన్ని ముందు బీసీ సాధికార సమితి అని చెప్పేసి వారిని కోరడం, వారి ఇచ్చిన నివేదికలు అన్నింటినీ కూడా కూలంకషంగా మదింపు చేసి ఒక బీసీ డిక్లరేషన్ ను తయారు చేశాము. ఇవన్నీ కూడా మేము
ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించామో అదంతా కూడా బీసీ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట ఈ అంశాలను బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచాము. అయితే ఈ బీసీ డిక్లరేషన్ ను అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఆ విమర్శలను చేయటం అంటే బీసీలకు ద్రోహం చేయటమే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఎన్నికల ముందు మాత్రమే ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమికి బీసీలు గుర్తు వచ్చారు. అది ఎన్నికలలో బీసీలను ఓట్లుగా మలుచుకోవడం కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ విధమైన బీసీ డిక్లరేషన్ ఇచ్చారు అని చెప్పేసి వైసీపీ ఒకవైపు నుంచి విమర్శలు చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బీసీ డిక్లరేషన్ వల్ల మొత్తం బీసీలకు పేటెంట్ మేమే అని చెప్పేసి పార్టీలన్నీ కూడా బీసీలు మా వైపే ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. తిలక్, ఇప్పుడు జగన్ అయితే మామూలుగా ఓసీలకి స్థానం ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలను కూడా మార్చి అది బీసీలకు ఇస్తూ బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగేదే ఉంది? అయితే ప్రధానంగా వైసీపీ చేస్తున్న విమర్శలు కూడా అదే. మేము రాజకీయంగా అనేక పదవులు ఇచ్చాము, ఓసీ సీట్లలో కూడా బీసీ అభ్యర్థులను మేము నిలబెడుతున్నాము, మీరు ఎన్ని సీట్లు బీసీలకు ఇచ్చారు, ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తున్నారు అనే అంశాన్ని ఖచ్చితంగా మీరు చెప్పాలి అని చెప్పేసి వైసీపీ కూడా విమర్శలు చేయడం జరుగుతోంది. అయినప్పటికీ కూడా ఇటువైపు అందే ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేస్తోంది. మీరు దాదాపు బీసీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి ఏదో మొత్తం అన్ని రకాల సంక్షేమ పథకాలన్నింటినీ కూడా బీసీ సప్లాన్ నిధులుగానే చూపిస్తూ బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. బీసీలను పూర్తి స్థాయిలో మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీనే. గతంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒకటి కూడా సక్రమంగా నెరవేర్చలేదు. బీసీలను ఉత్సవ విగ్రహాలుగా కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూశారు తప్ప వారిని బీసీలను పూర్తి స్థాయిలో మోసం చేసిన పార్టీ వైసీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ధీటుగా విమర్శలు చేస్తోంది. అదే ఈ బీసీ డిక్లరేషన్ ని పూర్తి స్థాయిలో ప్రజల్లో బీసీల్లోకి తీసుకుని వెళ్లి పార్టీల నుంచి బీసీలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలి అనే టార్గెట్ గానే తెలుగుదేశం జనసేన కూటమి పనిచేస్తున్నాయి. తిలక్, ఇప్పుడు వైసీపీ అయితే వివిధ కార్పొరేషన్ల ద్వారా బీసీ కార్పొరేషన్స్ పెట్టి నిధులు కేటాయించామని అయితే చెప్తుంది. మరి ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలను తమ వైపు తిప్పుకోగలదా టీడీపీ జనసేన కూటమి? ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ లో అయితే బీసీల్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించి అన్ని రకాల పథకాలను అన్ని కులాలను అభివృద్ధిలోకి తీసుకురావటం, బీసీలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావటమే తమ లక్ష్యం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా అంటే విద్యా దీవెన అలాంటి చంద్రన్న విద్యా దీవెన లాంటి పథకం, అదేవిధంగా విద్యార్థులకు ప్రధానంగా ప్రతి సంవత్సరం ఏదైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు బీసీ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలో అలా ప్రతి సంవత్సరం తీసుకునే అవసరం లేకుండా విద్యా సంవత్సరం మొదట్లో ఖచ్చితంగా అదొక ప్రహసనంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరిగి బీసీ సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి బీసీ సర్టిఫికెట్లను తీసుకోకుండా ఒకసారిగా పర్మనెంట్ బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఈ బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచారు. అంటే దాంతో పాటు ఎటువంటి ఆంక్షలు లేకుండా బీసీలకు విదేశీ విద్యకు ఉపయోగపడేలాగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఇలా పలు సంక్షేమ పథకాలు అంటే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసుగా మేము తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిన్న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ బీసీ డిక్లరేషన్ తప్పు పట్టిన వైసీపీ కేవలం బీసీ ద్రోహిగా మిగిలిపోతుంది తప్ప బీసీలకు న్యాయం చేసే పార్టీగా మిగలదు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ తిలక్.
ఏపీ రాజకీయాల్లో మరోసారి బీసీల డిక్లరేషన్ తెర మీదకొచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీసీ వర్గాలను ఆకర్షించే పనిలో పడ్డాయి పార్టీలు. ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని బీసీల వైపు చూస్తున్నాయి. అటు సంక్షేమంలోనూ ఇటు అధికారంలోనూ బీసీలకు సగభాగం ఇచ్చామని అధికార వైసీపీ చెప్తుంటే, వారి హక్కుల కోసమే డిక్లరేషన్ తీసుకొచ్చామని టీడీపీ జనసేన అధినేతలు చెప్తున్నారు. ఎవరికి వారు బీసీలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, ప్రతిభ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీల పేరుతో జపం చేస్తున్నాయి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి బీసీ డిక్లరేషన్ పేరుతోటి భారీ బహిరంగ సభ గుంటూరు కాజా టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టి అనేక హామీలు ఇస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటూ పెద్ద పథకాన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు ఉన్న వారికి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు 55 ఏళ్లకు ఇచ్చాడు. కానీ 50 ఏళ్ళు 5 సంవత్సరాలు తగ్గించి 50 ఏళ్లకు పెన్షన్ అనేది పథకం పెడతాము, 4,000 పెన్షన్ ఇస్తామంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకే బీసీగా ఉంటూ వచ్చారు. కానీ గడిచిన ఎన్నికల నుంచి చూసుకున్నట్లయితే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి మంత్రివర్గంలో బీసీలను ఎక్కువ మందిని తీసుకోవటము, స్థానిక సంస్థలు బీసీలు కట్టబెడటము, అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయటము, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చటము, అలానే ఇప్పుడు ఎమ్మెల్యే పదవులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కూడా ఓసీ స్థానాల్లో కూడా బీసీలను కూర్చోబెట్టి బీసీలను పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానాలుగా చూసినట్లయితే గనక తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతోటి భారీ బహిరంగ సభ నిర్వహించి వారికి హామీలు కురిపించి హామీలు చెబుతున్నా కానీ ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు దీనికాడికి ముందే బీసీ యాత్రలంటూ కూడా మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ రాష్ట్రమంతా కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే మంత్రులు ఎక్కువ మందిని బీసీలు తీసుకున్నారు. అలానే కొత్తగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళకు కూడా ఎక్కువ మందికి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ చేసింది. కానీ జనసేన తెలుగుదేశం కలిసి నిన్న వినూత్నంగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి పాలన అంతా బాగా లేదు, మేము వస్తే బీసీలకు పూర్తిగా బ్యాక్ బోన్ గా ఉంటాము, బీసీలంటే బ్యాక్ బోన్ పార్టీ అనే విధంగా ఉంటాము, బీసీలంటే వెనకబడిన వారు కాదు అనే విధంగా మేము ఉంటామంటూ కూడా వాళ్ళ యొక్క ఉపన్యాసం చెప్పడం జరిగింది. అలానే బీసీ వక్తలు ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి బీసీ వక్తలంతా కూడా వారికి సంబంధించిన వారిలో పూర్తిగా కూడా బీసీలకి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పడం జరిగింది. అలానే బీసీ కార్పొరేషన్ నిధులు లేకుండా పోయినాయని వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తీరును పూర్తిగా ఎండగడటం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత అది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది, అది ఏ విధంగా ఉంటది, మేనిఫెస్టోలో ఏం పెడతారు, కేవలం డిక్లరేషన్ తో వదులుతారా, అలానే సీట్ల విషయంలో కూడా బీసీలకు ఎక్కువ స్థానాలు ఇస్తారా, బీసీలు ఎక్కువ స్థానాలు ఇవ్వకపోతే గనక బీసీల పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే గనక జనం నాడి అంటే ప్రజల నాడి తెలుగుదేశం వైపు ఉండి బీసీలు యాదవ్, గౌడ, మత్స్యకార ఈ సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి వస్తాయా, మత్స్యకారులకి ఇబ్బందిగా ఉన్నటువంటి 217 జీవోను కూడా రద్దు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అలానే బోట్లకు సంబంధించినటువంటి సబ్సిడీని పెంచుతామని, డీజిల్ ఏదైతే ఉందో డీజిల్ కాస్ట్ సబ్సిడీ ఎక్కువ ఇస్తామని ఇలా అనేక హామీలతోటి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఆ బీసీ డిక్లరేషన్ పట్ల కొంత హ్యాపీగా ఉన్నా కానీ ఆచరణలో సాధ్యమైద్దా లేదా, అలానే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనుల కాడికి బెటర్ గా చేస్తాము, వైసీపీ కేవలం అబద్ధాలే చేసింది కానీ మేము పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు ఇరువురు మాట్లాడుతున్నాయి కాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలంతా కూడా మాట్లాడటం జరిగింది. కానీ ముఖ్యమైనట్లయితే కనుక రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కానీ బీసీలదే పెద్ద పాత్ర. బీసీలు సమిష్టిగా ఏ పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కటి కూడా స్టెప్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే క్లియర్ గా జనసేన, తెలుగుదేశం రెండూ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో
ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత ఉమ్మడిగా ఎన్ని స్థానాలు బీసీలు కేటాయిస్తారు, అటు ఏ జిల్లాకు ఎన్నెన్ని ఇస్తారు, మహిళలకు ఎన్ని ఇస్తారు, బీసీలకు ఎన్ని స్థానాలు ఇస్తారు ఏంటి అనే విషయాలు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అలానే వైసీపీ పార్టీ ఇప్పటికే బీసీలకి మేము సముచిత స్థానం ఇస్తున్నామంటూ కూడా ఎక్కువ స్థానాలు ప్రకటించారు, ఎక్కువ స్థానాల్లో సమన్వయకర్తలు నియమించడం జరిగింది. కానీ రానున్న ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే ఈ రెండు పార్టీలకు సంబంధించి బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే అటు పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు. అలానే ఉమ్మడి జిల్లా యూనిట్ గాను, విభజన జిల్లా యూనిట్ గాను, అలానే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా బీసీలకే ఇస్తామంటూ కూడా తెలుగుదేశం జనసేన చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ లోకల్ బాడీస్ కాడికి ముందు ఎమ్మెల్యేలకు పోటీ చేసే వాళ్ళకి బీసీలకు ఎక్కువ అవకాశం కల్పించాలని కూడా బీసీలంతా కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ బీసీలు సమస్యలే కాకుండా బీసీలు నివసిస్తున్న ప్రాంతంలో మెరుగైన రహదారులు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, మెరుగైనటువంటి సేవలు అందించాలని కూడా బీసీలంతా కోరుతున్నారు. ముఖ్యంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పట్ల కొంత ఆనందంగా ఉన్నా కానీ ఆచరణలో పూర్తి స్థాయి చేయాలంటూ కూడా బీసీలు కోరుతున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక బీసీలకు మేము న్యాయం చేస్తామంటే మేము న్యాయం చేస్తామని అధికార వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి చెప్తోంది. ఇక బీసీ డిక్లరేషన్ ప్రకటించిన టీడీపీ, జనసేనకు బీసీలు జై కొడతారా లేక వైసీపీకి అండగా నిలబడతారా అనేదైతే వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.